మిత్రులారా, వందనాలు. అందరికీ స్వాగతం. మనం చూస్తున్నది ముంబై వర్సోవా బీచ్. 3 సంవత్సరాల క్రితం ఈ బీచ్ ఈ విధంగా ఉండేది. ముంబైలో నివసించే ఒక సామాన్య వ్యక్తి అతి జుగుప్సకరంగా ఒక చెత్త సముద్రంలా కనిపిస్తున్న ప్రదేశాన్ని మామూలు స్థితికి తేవడానికి నడుం బిగించాడు. ఆ చెత్తను ఏరిపారేయాలని నిర్ణయానికి వచ్చాడు. అతడే ఇప్పుడు మనం పరిచయం చేసుకోబోతున్న అఫ్రోజ్ షా. ఒక్కడుగా ఆయన ఈ పని మొదలుపెట్టాడు. ఆ పనిని నెమ్మదిగా ప్రారంభించి పట్టుదలగా కొనసాగించి సఫలీకృతుడయ్యాడు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక పెద్ద బీచ్ను పరిశుభ్రపరిచిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఇటువంటి బృహత్కరమైన పనిని ఎలా సాధించాడో అని తలపోస్తేనే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అతను ఎలా సాధ్యం చేశాడో తెలుసుకుందాం. మనం కూడా కనీసం మన పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవచ్చో తెలుసుకుందాం. అందరూ నన్ను అఫ్రోజ్ అని పిలుస్తారు. నేను ఇంతకుముందు సెంట్రల్ ముంబైలో నివసిస్తూ ఉండేవాడిని. ఇక్కడ కనిపిస్తున్న అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. అలా ఫ్లాట్ కొనడానికి ఒక ఏజెంట్ నన్ను ఈ ప్రదేశానికి తీసుకువచ్చాడు. ఫ్లాట్ కిటికీలోంచి బీచ్ని వీక్షించవచ్చు అని చూడమన్నాడు. కిటికీలో నుంచి చూడగానే చాలా అసహజమైన మరియు అసహ్యకరమైన దృశ్యం కనిపించింది. 5 ఫీట్ల నుండి 6 ఫీట్ల ఎత్తుకు పేరుకుపోయిన చెత్త కిలోమీటర్ల పొడవునా పేరుకుపోయి ఒక చెత్తను పారబోసే డంప్ యార్డ్ని తలపోస్తుంది. చాలా రోజుల వరకు ఆ దృశ్యాలే నా మెదడులో ఉన్నాయి. ఏదైనా చేయాలి అనే తలంపు, కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాలేదు. నేను ఒక లాయర్ని కాబట్టి కోర్టులో పిటిషన్ వేయచ్చు. అది నాకు చాలా సులువైన పని. కావలసిన పేపర్ వర్క్ చేసుకొని కోర్టులో వాదించవచ్చు. చీఫ్ జస్టిస్ దృష్టికి కూడా తీసుకువెళ్ళొచ్చు. అయితే ఇటువంటి పిటిషన్లు చాలామంది చాలాసార్లు వేశారు. కోర్టు ఆర్డర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అయితే కోర్టు ఏమి ఆర్డర్ ఇస్తుందో నాకు తెలుసు. ఆ ఆర్డర్ని నేనే అమలుపరచవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. అక్టోబర్ 2015లో మా బిల్డింగ్లో ఉండే మాథుర్ అనే 85 ఏళ్ళ ఒక పెద్ద మనిషితో నా ఆలోచన చెప్పాను. ఆయన నాతో చేతులు కలపడానికి ముందుకు వచ్చాడు. ముహూర్తాల కోసం చూడకుండా మేమిద్దరం చెత్తను ఏరివేసే పనిని మొదలుపెట్టాం. మొదటి రోజు మేము 5 బస్తాల చెత్తను ఏరగలిగాం. నాకు చాలా తృప్తి కలిగింది. మొత్తానికి పని ప్రారంభించాం. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు ఇది మొదలు పెట్టవలసిందే కదా. ఇప్పుడు మనం చూస్తున్నది దానాపానీ బీచ్. ఇక్కడ బీచ్ క్లీనింగ్ మొదలు పెట్టాలంటే ఇక్కడ నేలను మెషిన్ల ద్వారా ఒక వరుస క్రమంలో తవ్వాల్సిందే. అప్పుడు మనకు భూమిలో కూరుకుపోయిన ఎప్పుడో మనం పారేసిన ప్లాస్టిక్ సంచులు, మిగతా చెత్త కనబడుతుంది. వీటిని సంచిలోకి మేమే ఏరుతున్నాం. ఏరిన ఈ ప్లాస్టిక్కి పాత సామాన్ల వాడికి ఇస్తే డబ్బులు వస్తాయి కదా అని అనిపిస్తుంది. కానీ వాస్తవం ఏమంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లాస్టిక్ పేపర్ కనీసం 2 గ్రాములు కూడా ఉండదు. దీని విలువ 5 పైసలు కూడా చేయదు. ఇటువంటి వాటిని ఎవరు ఏరుతారు? అయితే చెత్త ఏరే వాళ్ళు ప్లాస్టిక్ సీసాల కోసం వెతుకుతారు. అవి ఒక్కొక్కటి సుమారుగా 20 నుంచి 25 గ్రాముల బరువు ఉంటాయి. 1 కిలోగ్రామ్ ప్లాస్టిక్ సీసాలకు దాదాపు 17 రూపాయలు సంపాదిస్తారు. ఈ ప్లాస్టిక్ పేపర్లను మాత్రం ఏరే ప్రయత్నం చేయరు. అవి అలాగే మట్టిలో కలిసిపోతాయి. నా ఒక్కడితో ఈ పని సాధ్యం కాదని కొద్ది రోజులకే తెలిసిపోయింది. కొంతమంది ఈ పనికి ఒప్పించాలి, కానీ నేను పిలిస్తే ఎవరు వస్తారు? నేను ఒక రాజకీయ నాయకుని కాదు. అయినా ఇది ఒక రోజుతో అయిపోయే పని కాదా? ఈ పని నిరంతరం కొనసాగించాల్సి వస్తుంది. మహాత్మా గాంధీ పద్ధతితో పనిచేస్తే ఇది సాధ్యమవుతుందనిపించింది. ఆయన గురించి నేను చదివాను. ప్రేమగా ప్రజలతో మాట్లాడి ప్రజల మనసులు గెలవచ్చని. ప్రేమగల మాటల్లో ఉన్న శక్తి ఏమిటో నాకు తెలిసింది. వారాంతంలో లంచ్కి, డిన్నర్కి
కొంతమందిని నేనుండే ప్రదేశానికి ఆహ్వానించాను. చాలామంది నాకు అండగా నిలిచారు. చట్టం ఏమి చెబుతుందంటే, ఏదైనా కంపెనీ తన అమ్మే వస్తువులు తినుబండారాలు ఉంచడానికి ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తే అటువంటి ప్లాస్టిక్ని మళ్ళీ ఆ కంపెనీయే తీసుకోవాలి. కానీ ఇది ఎక్కడ అమలు కావడం లేదు. ఈ లాని ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఈపీఆర్ లాగా పేర్కొంటారు. ఈ చిప్స్ ప్యాకెట్ని చూడండి, అల్యూమినియం పేపర్ మీద 5 వరుసల ప్లాస్టిక్ ఉంచి తయారు చేసిన కవర్. దీన్ని మళ్ళీ రీసైకిల్ చేసి దేనికి వాడాలి? దేనికి వాడలేము. కేవలం చమురు పదార్థం తయారు చేయవచ్చు. ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ప్లాస్టిక్ని వేడి చేస్తే ఆయిల్ వస్తుంది. కానీ ఇది ఆమోదయోగ్యం కాదు, ఎందుకంటే దీనివల్ల చాలా కాలుష్యం ఏర్పడుతుంది. ఇటువంటి ప్యాకెట్స్లో ఉన్న పదార్థాలని వాడడం అనేది ప్రజలు మర్చిపోవాలి. ఒకసారి ఈ ప్లాస్టిక్ సముద్రపు నీళ్ళలో కలిసిందంటే ఇక తాబేళ్ళు, షార్క్ల వంటి సముద్రపు జీవుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అవి ఈ ప్లాస్టిక్ని ఆహారంగా భావించి నమిలేస్తే ఆ ప్లాస్టిక్ని అవి జీర్ణం చేసుకోలేక అవి అలాగే కడుపులో మిగిలిపోయి ఆ జీవాలకు బాధను కలిగిస్తాయి. ఆ జీవులు నీళ్ళల్లో మునిగి చనిపోతాయి. ప్లాస్టిక్ను తిన్న చేపలను మనం తింటే ఆ ఆహారం ద్వారా మన శరీరంలోకి కూడా ప్లాస్టిక్ ప్రవహించే ప్రమాదం ఉంది. ఇదంతా సముద్రంలో చెల్లాచెదురుగా కనబడే చెత్తకుప్పల శిథిలాల సంగతి. ఈ బీచ్ చాలామంది తమంతట తాముగా వచ్చి ఈ పనిలో భాగస్వాములు అవుతున్నారు. ఇంతకుముందు వీళ్ళంతా ఇక్కడ బహిరంగ మల విసర్జన చేసేవారు. కానీ ఇప్పుడు వారే ఈ ప్రదేశంలో ఎవరు ఆ పని చేయకుండా కాపాడుతున్నారు. ఒకసారి బీచ్కి వచ్చే వాళ్ళతో ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. ఒకసారి నవంబర్ 2017లో కొంతమంది గూండాలు వచ్చి ఇక్కడ పనిని ఆపేశారు. ఈ పని చేసే వాతావరణాన్ని చెడగొట్టారు. వీళ్ళెవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. పోలీస్ కంప్లైంట్ చేశాను, వారు కూడా వాళ్ళని పట్టలేకపోయారు. ఇక కొంతమంది ఎందుకు నువ్వు ఈ పని చేస్తున్నావు అని అడిగేవాళ్ళు. నేను చేయకుంటే ఎవరు చేస్తారని చెప్పేవాడిని. ఈ పని చేయడాన్ని చాలామంది నాకు చెప్పేవారు. కొంతమంది లాయర్స్ కూడా ఒక లాయర్ అయ్యుండి ఈ చెత్త వేరే పనిని ఎందుకు చేస్తున్నామని అడిగేవారు. కానీ నేను వీళ్ళకు ఎలా చెప్పేది, నేను ఈ పనిని ప్రేమిస్తున్నాను. ఒకసారి మనం చేసే పని నచ్చితే చాలు, మనని ఎవరూ ఆపలేరు. నేను అప్పుడు గట్టిగా నిర్ణయించుకున్నాను, భగవంతుడు నన్ను ఈ పని కోసం పంపించాడని. అక్కడి నుంచి ఈ ప్రయాణం కొనసాగుతుంది. నా వెంట ఎవరు రాకపోయినా నేను ఈ పనిని కొనసాగిస్తాను. భూమి మీద నివసించే ఒక ప్రాణిగా నేను నడక సాగిస్తాను. నేను కాకుంటే ఇంకెవరు? ఈ పని ఎవరో చేయడం. ఈ పాల ప్యాకెట్ని చూడండి, వీటిని రీసైకిల్ చేయవచ్చు, కానీ వాటిని వాడేవారు ఎవరు ప్యాకెట్లని దాచిపెట్టరు. వీటి నుంచి ఒక విధమైన దుర్వాసన వస్తుంది. అందున ఇటువంటి 300 ప్యాకెట్స్ కలిస్తే 1 కిలో అవుతుంది. కిలోకు 16 రూపాయలు మాత్రమే వస్తాయి. ఆ కొద్ది డబ్బు కోసం ఎవరు మాత్రం ఆ దుర్వాసనను భరిస్తారు? చెత్తను శుభ్రపరచడం అనేది ఒక సామాజిక ఆర్థిక సమస్యగా చెప్పుకోవచ్చు. మురికిని, చెత్తను శుద్ధి చేసే కర్మాగారాలను ఏర్పాటు చేయాలని ప్రపంచం మొత్తం నినాదాలు చేస్తుంది. కానీ అంతకంటే ముందు ప్రజలకు చెత్తను ఏరి పోగు చేసే విధానం మీద అవగాహన కల్పించాలి. ఆ తర్వాత చెత్తను శుద్ధి చేసే ఆలోచన చేయాలి. ఈ బీచ్కి ఆనుకొని ఉన్న ఈ వాడకట్టులో చూడండి, ఇక్కడ దాదాపు 25,000 జనాభా ఉంది. 4,000 ఇండ్ల వరకు ఉంటాయి. కానీ ఇక్కడకు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కానీ, రాజకీయ నాయకుడు కానీ ఎవరు కూడా వచ్చి వీరి బాగోగులు, వీరి అవసరాలు అడిగినా లేక పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పుడు బీచ్ అంతా చెత్తతో నిండిపోయింది. బాలీవుడ్ ఇక్కడే ప్రారంభమైంది, ఇప్పుడు ఇక్కడే వర్ధిల్లుతున్నది. వారు కూడా ఇటువైపు తొంగి చూడలేదు. ఇక్కడి వారంతా అపరిశుభ్రతతో కొట్టుకుపోతున్నారు. మరుగుదొడ్ల విషయానికి వస్తే దుర్భర పరిస్థితి.
ఆ దుర్గంధాన్ని తట్టుకోవడం చాలా కష్టం. నేను అక్కడ నివసించే వారితో నెమ్మదిగా స్నేహం ప్రారంభించాను. పరిశుభ్రత గురించి వారికి వివరించాను. వారు ముందుకు వచ్చారు. చేతులతోనే పని ప్రారంభించాము. అంతా శుభ్రం చేయగలిగాము. సునీల్, విక్కీ, సల్మాన్ పని నేర్చుకున్నారు. టాయిలెట్స్ని శుభ్రంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకున్నారు. అక్కడి వారిని ఇప్పుడు అడిగితే ఇంతకుముందు ఇదంతా మాకు తెలియదు, మాకు చెప్పిన వారు లేరు, ఇప్పుడు మేమంతా నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఇక్కడ 30,000 మంది నివసిస్తాం. వేరే దారి లేక ఇవే టాయిలెట్స్ని ఉపయోగించే వాళ్ళం. చాలామంది బహిరంగ ప్రదేశాలలో టాయిలెట్కి వెళ్ళేవారం. కవర్లు, ఇతర కాగితాలు, మనం పారేసిన వివిధ రకాల వస్తువులు భూమిలో కూరుకుపోయి మన్ను కప్పబడి పొరలుగా భూమిలో ఉన్నాయి. కొంత లోతు మేరకు కూరుకుపోయి ఉన్నాయి. వీటిని తీయాలంటే తవ్వాలి, చేతులకు తవ్వే పని కల్పించాలి. కానీ అమితాబ్ బచ్చన్ గారు మేము పడుతున్న కష్టం చూసి తవ్వడానికి ఒక మెషిన్ ఇచ్చారు. 125 కోట్ల మందికి పైగా జనాభా కలిగిన ఈ దేశంలో అఫ్రోజ్ మొట్టమొదటిగా ఈ పని మొదలుపెట్టాడు. ఇంకా ముందు అఫ్రోజ్ లాంటి వివిధ భావాలు కలిగిన వారు చాలామంది ఈ పనిని చేపడతారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముంబైలో ఇప్పటికే ఇలాంటి పనిని చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. ఒకరి నుంచి ఒకరు ప్రేరణ పొందాలి. మురికివాడలో నివసించే ప్రజలకు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలి. ఇక్కడి స్లమ్స్ ఇప్పుడు గవర్నమెంట్ కోసం లేక ఇంకెవరి కోసము ఎదురు చూడటం లేదు. సమిష్టిగా తమ టాయిలెట్స్ను, తమ వాడలను, తమ ఇండ్లను, తమ చుట్టూ ఉండే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతున్నారు. ఇప్పుడు వాళ్లకు తమ ఇల్లు అంటే, తమ ప్రదేశం అంటే ప్రేమ కలుగుతుంది. అంతేకాదు వాళ్ళ దేశం మీద కూడా వాళ్ళకు ప్రేమ కలుగుతుంది. ప్రేమ అంటే, దేశభక్తి అంటే 15 ఆగస్టు నాడు లేక 26 జనవరి నాడు ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ వందే మాతరం అని మెసేజ్లు పెట్టడం మాత్రమే కాదు, మన దేశం కోసం మనం పనిచేయడం. అంటే ఒక రకంగా ఈ దేశాన్ని కాలుష్యం నుంచి కాపాడుతున్నాం. అప్పుడు మనం కూడా నిజమైన దేశభక్తులమని చెప్పుకోవచ్చు. అఫ్రోజ్ షా ఒక నిజమైన దేశభక్తుడు. ఫ్రెండ్స్, మరి మీరేమంటారు? ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.